ఫస్ట్ ఆఫ్ ఆల్ 10K సెలబ్రేషన్స్ ఒక్క నిమిషం పాటు సెలబ్రేట్ చేసుకొని ఒక్క నిమిషంలో లేదా ఒక రోజు 2 రోజులు 3 రోజులు మహా అంటే గుర్తుంచుకొని మర్చిపోయే సెలబ్రేషన్స్ అవసరమా? ఇంట్రడక్షన్ 2.0 అన్నట్లు ఈ వీడియో అన్నమాట. ఒక్క వీడియో వైరల్ అవ్వడం కోసం కొన్ని వేల వీడియోస్ చేయాల్సి వస్తుంది. ఏమీ తెలియకుండా అడుగు పెట్టేశాను. ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతారు తప్పితే. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఒక విధంగా చెప్పాలి అంటే ఇంట్రడక్షన్ 2.0 అన్నట్లు ఈ వీడియో. ఇంకా విషయానికి వస్తే మన ఛానల్లో 10K రీచ్ అయిపోయింది. సో రెగ్యులర్గా ఫాలో అయ్యి వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. సో 10K రీచ్ అయ్యి కూడా చాలా రోజులు అయిపోయింది. బట్ నాకు వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది. సో తనతో కలిపి చేద్దాం అనుకున్నాను. తను కొంచెం బిజీ ఉండడం వల్ల కుదరలేదు. సో అందుకే ఒక్కదాన్ని చేయాల్సి వచ్చింది. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ జనరల్గా 10K అవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అన్నట్టు ఫీల్ అయిపోయేదాన్ని. బట్ ఫైనల్గా 10K అయితే రీచ్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో 10K అనగానే ఒక చిన్న సెలబ్రేషన్స్ అయితే చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ ఒక చిన్న థాట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 10K సెలబ్రేషన్స్ ఒక్క నిమిషం పాటు సెలబ్రేట్ చేసుకొని ఒక్క నిమిషంలో లేదా ఒక రోజు 2 రోజులు 3 రోజులు మహా అంటే గుర్తుంచుకొని మర్చిపోయే సెలబ్రేషన్స్ అవసరమా? లేదా చేసింది కొంతైనా జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేషన్స్ మంచిదా అన్నట్లు ఒక ఐడియా ఆలోచించుకొని 10K కన్నా కూడా ముందుగానే సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాను. అండ్ కుడి చేత చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అంటారు కదా. సో ఆ విధంగా ఏం చేశాను అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ మీ అందరు కూడా బాగుండాలని కూడా నేను కోరుకున్నాను ఆ సెలబ్రేషన్స్లో. సో బట్ మీతో షేర్ చేసుకోలేనందుకు సారీ. బట్ సెలబ్రేషన్స్ అయితే ముందే అయిపోయాయి. చెప్పాను కదా, మనసుకు నచ్చినట్లుగా మనసు ఎప్పుడు గుర్తుంచుకునేలాగా జీవితాంతం గుర్తుండేలాగా అయిపోయాయి అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా యూట్యూబ్ జర్నీ గురించి వస్తే ఇంట్రడక్షన్ 2.0 అన్నట్లు ఈ వీడియో అనమాట. ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు ఈ కెమెరా ఫేస్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. వీడియోస్ చేస్తూ డిలీట్ చేస్తూ వీడియోస్ చేస్తూ డిలీట్ చేస్తూ ఏదో ఆ రోజు అలా పెట్టేశాను. ఫైనల్గా 3 years అయిపోయింది కదా నేను మీతో రెగ్యులర్గా వీడియోస్ షేర్ చేసుకుంటూ మీతో మాట్లాడుతూ. సో కొంచెం అలవాటు పడిపోయాను. సో అందుకే ఇవాళ ధైర్యంగా మీ ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ యూట్యూబ్ జర్నీ అనేది మీరు అనుకున్నంత ఈజీ కాదు. ఒక్క వీడియో వైరల్ అవ్వడం కోసం కొన్ని వేల వీడియోస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఒక క్లాస్ పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ వెళ్ళడానికి లేదా అదే క్లాస్లో ఉండిపోవడానికి, పాస్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి మిడిల్లో 1 మార్క్ ఎలా అయితే డిఫరెన్స్ ఉంటుందో ఈ యూట్యూబ్ జర్నీ కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. సో ఒక్క వీడియో వైరల్ అవ్వడానికి ఎన్ని రోజులు కష్టపడాల్సి వస్తుందో. అండ్ యూట్యూబ్ స్టార్టింగ్లో డే అండ్ నైట్ మేల్కునేదాన్ని. అండ్ ఒక వీడియో అప్లోడ్ చేయాలి, త్వరగా అవ్వాలి. అండ్ ఆ టైంలో క్లారిటీ ఉందా లేదా, టైటిల్స్ ఎలా పెట్టాలి, ట్యాగ్స్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్స్ ఎలా పెట్టాలి, థంబ్నెయిల్ ఎలా ఉండాలి, నేను చేస్తున్న వీడియో కరెక్ట్గా వస్తుందా లేదా, అవి ఏమీ తెలియదు. దాదాపు 1.5 year వరకు ఇదే స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఐ మీన్ స్ట్రగుల్ అంటే నాకు తెలియదు, తెలిసినంత వరకు అప్లోడ్ చేస్తూ వెళ్ళిపోయాను అనమాట. అండ్ నేను చేసిన ఇంకో మిస్టేక్స్ ఏంటి, యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఆ లింక్ని తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసేదాను అనమాట. సో షేర్ చేయడం తప్పు అని నేను అన్నాను. బట్ మనం ఎలా చేస్తాము, ఎలా మాట్లాడతాము, ఏ విధంగా ఉంటాము అనేది మన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో అందుకోసం వాళ్ళు మన ఆడియన్స్ మనల్ని ఇష్టపడి చూసే వాళ్ళంతా క్లియర్గా ఫుల్ వీడియోని అయితే చూడరు. సో అది మనకు ఎప్పుడు కూడా నెగిటివ్ అనమాట. ఒకవేళ మీ మీద ఇష్టం ఉండి వాళ్ళు ఫుల్ వీడియో చూసి వాళ్ళ మనసులో ఏం ఫీల్ అయ్యారనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్లయితే ఓకే ఫైన్. లేదు స్కిప్ చేస్తూ ఉన్నారు అంటే అది మీకు నెగిటివ్ అనే అర్థం. అలా స్కిప్ చేస్తూ చూడడం వల్ల మీ యావరేజ్ డ్యూరేషన్ అనేది పడిపోతుంది. అండ్ వీడియో ఎక్కువ సజెషన్స్లోకి అనేది వెళ్ళదనమాట. సో అది నాకు తెలియక దాదాపు 1.5 year వరకు అదే విధంగా చేశాను అనమాట. సో ఫాలోవర్స్ పెరుగుతున్నారు, వచ్చిన కాడికి వ్యూస్ వస్తున్నాయి అన్నట్టు నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే వెళ్ళిపోయాను. సో ఎప్పుడైతే నాకు తెలిసిందో అప్పటి నుంచి
టైటిల్స్ అయితేనేమి, ట్యాగ్స్ అయితేనేమి, డిస్క్రిప్షన్స్ అయితేనేమి, ఇలా కంటెంట్ అయితేనేమి, వీడియో క్లారిటీ అయితేనేమి అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ 1 by 1 స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటూ వచ్చానమాట. సో మనకు స్టడీస్ పరంగా చదువుతున్న కొద్దీ ఎంత నాలెడ్జ్ అయితే వస్తుందో, సో నాకు కూడా యూట్యూబ్లో అదే జరిగిందనమాట. ఏమీ తెలియకుండా అడుగు పెట్టేశాను. సో స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుసుకుంటూ వచ్చానమాట. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నేను తెలుసుకుంది కొంత మాత్రమే. అండ్ ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ చిన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, యూట్యూబ్లో హార్డ్ వర్క్ చేస్తేనే సరిపోదు, అండ్ లక్ కూడా అంతే సపోర్ట్ చేయాలి. కొంతమంది 1 or 10 వీడియోస్ పెట్టగానే 1000 మంది సబ్స్క్రైబర్స్, అలాగే ఫాలోవర్స్ వాళ్ళని ఇష్టపడి కమెంట్స్ పెడుతూ ఉంటారు. మనకి ఎందుకు రాదా అని ఆ బాధ అనేది లోపల ఉంటుంది చూసారా, అసలు అది నిద్రపోనివ్వదు, తిండి తినివ్వదు, కాన్స్టెన్సీగా ఒక చోట కూడా ఉండలేకపోతాం అనమాట. అలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో అసలు అది ఏం పెట్టుకోవద్దండి. మీ హార్డ్ వర్క్ ఎంతవరకు చేశారు, మీరు వీడియోస్ ఎంతవరకు కష్టపడి అప్లోడ్ చేశారు అన్నంత వరకే గుర్తుంచుకోండి. అంతకు మించి ఎక్కువ ఆలోచిస్తే మీకు వచ్చేదానికంటే పోయేది ఎక్కువ ఉంటుంది అనమాట, ముఖ్యంగా హెల్త్. సో అంతకు మించి ఎక్కువ ఆలోచించకూడదు. మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి అనుకున్నది చేశారా, పెట్టారా అనేది ఒక్కటి మాత్రమే చూసుకోండి. సక్సెస్ అనేది ఏదో ఒక రోజు కంపల్సరీగా వస్తుంది. ఒక్క వీడియో వైరల్ అయితే ఆటోమేటిక్గా యూట్యూబ్ అనేది పికప్ అవుతుంది అనమాట. అయినా ఇప్పుడున్న జనరేషన్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తప్పితే యూట్యూబ్ చాలా తక్కువ మంది చూస్తున్నారు. అండ్ ఇందులో కూడా సెలబ్రిటీస్, అలాగే మనలాగా ఫేమస్ అయి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో వాళ్ళందరి మధ్య మనం ఎక్కడో కింద ఉంటాము. సో మనకి కొంచెం పైకి రావడానికి టైం పడుతుంది. సో పేషెన్స్తో ఉండండి. పేషెన్స్ ఉంటే సక్సెస్ అనేది దాని అంతకు అదే వస్తుంది. ఈరోజు నాకు ఇవాళ వచ్చినట్లు 10K అనేది మీకు చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, బట్ నాలాంటి వాళ్ళకి అది చాలా గొప్ప విషయం అండి. 1K నుండి 10K రీచ్ అవ్వడానికి నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎంత ఇబ్బంది పడ్డాను అవి నాకు మాత్రమే తెలుసు. అండ్ అయినా కూడా నాకు 10K సబ్స్క్రైబర్స్ అనేది 1 lakh సబ్స్క్రైబర్స్ లాగా ఫీలింగ్ ఉందన్నమాట లోపల. అండ్ చాలా మంది అడిగారు, మీకు ఇన్కమ్ వచ్చిందా అని. వచ్చిందండి. ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో వచ్చింది. అది కూడా 2.5 year కష్టానికి. 1 year లోపు అయితే రాలేదు. అదే చెప్పాను కదా, లక్ బేస్ అయి ఉంటుంది. కొంతమంది ఛానల్ ఓపెన్ చేసి 1 monthకే శాలరీ అనేది వచ్చేస్తుంది. సో నాకైతే 2.5 year టైం పట్టింది. తెలిసిన వాళ్ళు ఒకటి, తెలియని వాళ్ళు ఒకటి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 or 4 daysకే లక్షల్లో వస్తుందంట కదా. ఎలా వస్తుందండి లక్షల్లో వస్తే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయరా? ఇంకెందుకు ఈ సాఫ్ట్వేర్లు, ఈ సెబీలు ఇవన్నీ ఎందుకు? ఉత్తిగా ఇంట్లో కూర్చొని ఒక మొబైల్, మంచి మొబైల్ కొనుక్కొని వీడియోస్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది కదా, లక్షల్లో జీతాలు వస్తే. అవన్నీ కళ అండి. వచ్చే వాళ్ళకి వస్తుందేమో, మేబీ నాలాంటి చిన్న యూట్యూబర్స్కి వేలల్లో రావడమే కష్టము. లక్షల్లో వస్తుందా? అంత ఈజీ కాదు. అండ్ ఒకవేళ వచ్చినా అది వాళ్ళు పడే కష్టానికి తగ్గట్టే వస్తుంది, కానీ ఊరికే అయితే రాదు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు పొలం పనులు చేస్తేనే మీకు 200 or 300 అనేది అమౌంట్ వస్తుంది. సో మీకు ఉత్తి పున్నాన పొలంలో కూర్చొని డబ్బులు వస్తున్నాయి అంటే కాదు కదా. సో అలా ఎగ్జాంపుల్ చెప్పాను, ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. అండ్ నాలా కష్టపడే వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అన్నట్టే చెప్తున్నాను తప్పితే ఇంకోలా కాదు. అండ్ ఇంకా ఫేస్బుక్ జర్నీకి వస్తాను. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఆ వీడియో లింక్ నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేసేదాన్ని. నా పర్సనల్ ఏదైతే ఉంటుందో దాంట్లో అప్లోడ్ చేసేదాన్ని. దాని తర్వాత కొద్ది రోజులకి నేను ఫేస్బుక్ పేజ్ అనేది ఓపెన్ చేశాను. పేజ్ ఓపెన్ చేసిన 1 weekకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేశాను. సో ఫస్ట్ నా మెయిన్ గ్రూప్లో అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసిన దాంట్లో అప్లోడ్ చేసేదాన్ని కాదు, బికాజ్ అందులో చూసే వాళ్ళకి డైరెక్ట్ వెళ్ళిపోతుంది కదా, ఇంకా యూట్యూబ్లో చూడరు కదా అన్నట్లు నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అండ్ ఎప్పుడైతే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి ఒక వడలు వేస్తూ ఒక షార్ట్ తీశాను, అది మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. ఆ షార్ట్ అయితే ఫేస్బుక్లో వైరల్ అయిపోయింది. సో అక్కడ ఫాలోవర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిపోయారు అనమాట. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ ఈ ఇయర్ జనవరి నుంచి ఫాలోవర్స్ అనేది పికప్ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్ తర్వాత ముందు ఫేస్బుక్ పేజ్కి వస్తాను.
సో ఆ విధంగా ఫేస్బుక్ పేజ్ కన్నా కూడా నా మెయిన్ ఫేస్బుక్ ఏదైతే ఉంటుందో అది చాలా గ్రోత్ వచ్చేసింది అనమాట. సో కొంచెం హ్యాపీగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేసింది యూట్యూబ్, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఫేస్బుక్ ఫాలోవర్స్ అనేది పెరిగిపోయారు. సో హ్యాపీగా ఉన్నా కూడా ఒక పక్క కొంచెం బాధగా ఉంటుంది. యూట్యూబ్ కదా రావాలి, ఫేస్బుక్ ఎందుకు, నాకు ఒక వ్యూ వచ్చినా చాలు కదా అన్నట్లు కదా నేను ఇక్కడ లింక్ అప్లోడ్ చేశాను, ఇక్కడ వస్తున్నాయి అక్కడ రావట్లేదు ఏంటి అనేది కొంచెం బాధ ఉండేది. బట్ యూట్యూబ్లో చాలా మంది మెయిన్ వీడియోస్ లెంతీ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అలాగే షార్ట్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందికి వాయిస్ నచ్చి చేసుకుంటారు. ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి కదా. సో ఆయన సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు చూడాలని రూల్ లేదు. ఈవెన్ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళకు మార్నింగ్ అప్లోడ్ చేసిన వెంటనే చూడాలి అని రూల్ లేదు. వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చూస్తారు. సో కొంతమంది మార్నింగ్ ఫ్రీ ఉంటారు, కొంతమంది ఈవినింగ్ ఫ్రీ ఉంటారు, కొంతమంది మధ్యాహ్నం ఫ్రీ ఉంటారు. ఇలా వాళ్ళ టైంని బట్టి చూస్తారు కదా. సో ఎగ్జాంపుల్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళు చూసి ఫుల్ వీడియో చూసి వాళ్ళకి ఆ వీడియోలో చూసిన తర్వాత వాళ్ళకి ఏం అభిప్రాయం కలిగింది అనేది కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేసి, సో అలా వాళ్ళకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే అప్పుడు మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. సో అవన్నీ జరగాలనేది చాలా కష్టం. ప్రస్తుతం జనరేషన్ ఎలా ఉందంటే, ఇది ఒక మొబైల్ అనుకోండి, ఇది మన ఫింగర్, ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతారు తప్పితే ఆగి అందులో ఏముంది చూద్దాము అనే ఆలోచన ఎవ్వరికీ కలగదు. బికాజ్ మనమే ఉన్నాము, కాస్త ఫ్రీ టైం దొరికింది అంటే మొబైల్ ఓపెన్ చేసుకుని అందులో షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాం తప్పితే అందులో ఓపెన్ చేసి చూసేంత టైం ఎవరికి ఉంది చెప్పండి. సో ఏమీ అంత టైం లేనప్పుడు, అంత వ్యూస్ రానప్పుడు చేయడం అనవసరము అనే ఫీలింగ్ కూడా చాలాసార్లు కలిగింది. ఆపేద్దాము ఇంకా వద్దు అన్నట్లు. బట్ మెంటల్గా ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్ళి అయినా ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. లోన్లీగా కూర్చొని ఎంతసేపు ఆ టీవీ చూస్తాం? బయటికి వెళ్ళి చేయడమా ఇష్టం లేదు. సో ఇంట్లోనే టైం వేస్ట్ చేసుకుంటూ ఎలా ఉంటాం? అండ్ మన బుర్ర ఉంది చూసారు, మన మాట వినదు, ఏ ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. సో ఇది కూడా పాడు చేసుకోవాలి. సో వచ్చినది ఏదో ఒకటి ఉంటుంది కదా. కొంతమందికి వంటలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంతమందికి హెల్త్ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంతమందికి బ్యూటీ విషయంలో, ఇలా చాలా చాలా కేటగిరీస్ ఉంటాయి కదా. సో అలా నాకు కుకింగ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఒక విధంగా చెప్పాలి అంటే చూసిన వెంటనే ఏదైనా నేర్చేసుకోవాలి అనే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది మెయిన్గా కుకింగ్ విషయంలో. సో ఆ విధంగా చిన్నప్పటి నుండి కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి అంటే మిడిల్ ఏజ్ కరెక్ట్ నాకు గుర్తులేదు, బట్ కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో కుకింగ్ బాగా చేసేదాన్ని. సో ఆ విధంగా మా హస్బెండ్ ఫోర్స్ వల్ల యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట. కూర్చొని ఏం చేస్తాం ఖాళీగా, అట్లీస్ట్ ఏదో కొంత వచ్చినా కూడా సరిపోతుంది కదా అన్నట్లు. నేను మరీ లక్షల్లో రావాలి, కోటీశ్వరాలని అయిపోవాలి అనే ఆలోచన, ఆశ ఏ విధంగా నాకు లేదండి. జస్ట్ ఏదో ఒకటి మనం చేస్తున్నామా లేదా, ఖాళీగా ఉండకూడదు, మైండ్ పొల్యూట్ చేసుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, అండ్ ఏదో ఒకటి చేస్తున్నాము అనే ఇది కూడా మనలో ఉండాలి. ఆ విధంగా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో మొత్తానికి ఏవో అలా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను, మీతో ఇంట్రాక్షన్ పెంచుకుంటూ వచ్చాను. సో మొత్తానికి 10K అయితే రీచ్ అయిపోయింది. ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి వస్తే జనవరి అది స్టార్ట్ చేసి దాదాపు 6 to 7 months అలా అవుతుంది అనుకుంటాను, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటూ బుర్ర కూడా కొంచెం ఇదైపోయింది అనమాట. సో ఎగ్జాక్ట్గా ఏ టైం అనేది గుర్తుండట్లేదు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి 6 to 7 months అలా అవుతుంది అనుకుంటాను. బట్ ఈ వీడియోస్ కింద లింక్ అయితే నేను ఇస్తున్నాను, బట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అక్కడ ఏముంది అని చూసేంత టైం మనకు ఉండదు కాబట్టి సో ప్రత్యేకంగా మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఈ విషయాన్ని. సో లాస్ట్ జనవరి నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా మంచి ఫాలోవర్స్, చాలా మంచిగా గ్రోత్ అవుతుందన్నమాట ఇన్స్టాగ్రాము. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫేస్బుక్లో ప్రజెంట్ 3.1K సంథింగ్ ఉన్నారు, అండ్ యూట్యూబ్లో 10.1K సంథింగ్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఈ 6 months నుంచి జనవరికి 1.2K సంథింగ్ అలా ఉన్నారు. జనవరి తర్వాత నుంచి గ్రోత్ అయితే పెరిగిందనమాట. చెప్పాను కదా, అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం కాదు చాలా గ్రోత్ పెరిగింది.
సో 22.9 సంథింగ్ అలా ఉన్నారు, దాదాపు 23K కొంచెం అటు ఇటుగా. చాలా హ్యాపీగా ఉంది. సో దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్, ఫేస్బుక్ వీటికన్నా కూడా ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు అని. సో ఏదైతేనేంటి, మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే ఏదో ఒక ప్లాట్ఫామ్లో అయినా మంచి గ్రోత్ అనేది ఉంది కదా అని ఒక పక్క చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇన్స్టాగ్రామ్ గురించి, ఫేస్బుక్ గురించి తెలియని వాళ్ళు ఏమని చెప్పాలి, వెనక్కి లాగుతున్నారు అన్నట్టు కాదు, కానీ మోటివేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. వ్యూస్ తక్కువగా వస్తున్నాయి కదా, ఇంకెందుకు ఇంత హార్డ్ వర్క్ చేయడము, కిచెన్లో గంటల తరబడి నిలబడ్డము, ఆ వీడియోస్ చేయడము అవసరమా, ఆపేసి వేరే ఏదైనా చూసుకోవచ్చు కదా, ఇలా చెప్తూ ఉంటారు. చెప్పడం తప్పు అని కాదు, చెప్పడం నా మంచి కోసమే, నా కోసమే చెప్పారు, ఆ విషయం కూడా నేను కాదు అని అన్నాను. బట్ అదే చెప్పాను కదా, నాకు బయటికి వెళ్ళి చేసే ఇంట్రెస్ట్ లేదు. సో ఇంట్లో ఉన్నది, నా చేతిలో ఉన్నది, ఒకళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా నా అంతకి నేను చేసుకునేలా ఉండాలి. సో అందుకోసం నేను ఈ ఛానల్ ఓపెన్ చేశాను. సో ఏదో ఒక ప్లాట్ఫామ్, అది ఇదా అదా అనేది కాదు, ఏదో ఒకటి అయితే వచ్చింది కదా, సో అది చాలా హ్యాపీగా ఉంది. సో అన్న వాళ్ళకి ఏదో ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు ఈ వీడియో కాదు. సో నా పర్సనల్గా నా ఒపీనియన్ని నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను, అంతే తప్ప ఇంకో ఉద్దేశం ఏమీ లేదు. అండ్ ఈ సమ్మర్లో మీకోసం చాలా బోలెడని రెసిపీస్ అప్లోడ్ చేయాలి అనుకున్నాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ట్రిప్స్ పడ్డాయి. సో ట్రిప్ వెంట ట్రిప్ అసలు సమ్మర్ హాలిడేస్ ఎలా వచ్చాయో ఎలా వెళ్ళాయో అనేది తెలియకుండానే అయిపోయాయి. ఎలాగో గ్యాప్ వచ్చింది కదా, సో ఇంకొంచెం గ్యాప్ తీసుకుందాము. ఎంత గ్యాప్ తీసుకుంటే మళ్ళీ అంతే ఎనర్జీతో బ్యాక్ అవ్వచ్చు, ఐ మీన్ మళ్ళీ అంతే వెనక్కి వచ్చి మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావచ్చు కదా అన్నట్టు. సో ఈ గ్యాప్ అయితే తీసుకున్నాను. సో ఇక మీదట ఈ వీడియో తర్వాత డే బై డే కంపల్సరీ మన ఛానల్లో ఒక లాంగ్ వీడియో అయితే వస్తుంది. అలాగే ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఓన్లీ కుకింగ్ వీడియోసే కాకుండా ఫ్యామిలీకి సంబంధించిన వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేవాళ్ళు, ఫేస్బుక్ ఫాలో అయ్యేవాళ్ళు కాస్త యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త ఫాలో అవ్వండి. అలాగే మీకు ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలి అనేది కూడా కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఏదో ఒక మొబైల్ పట్టుకొని వెళ్ళి జస్ట్ అలా వీడియో తీసేసి పెట్టేస్తే ఒక వీడియో రెడీ అయిపోదండి, దాని బ్యాక్గ్రౌండ్ కష్టం చాలా ఉంటుంది. అలా చేసే వాళ్ళు కూడా ఉండొచ్చేమో మేబీ. ఇంకా చెప్పాలి అంటే ఈజీగా జస్ట్ వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని కట్ కాపీ పేస్ట్ చేసేస్తే అయిపోతుంది, అది ఇంకా ఈజీ. కానీ కష్టపడే వాళ్ళకన్నా కూడా అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చాలా బాగా ఇస్తారు. నిజమే కదా, కాదని చెప్పండి, చెప్పలేరు, నిజమే అది. అలాగే చాలామంది నా యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వచ్చింది అని అడుగుతున్నారు కదా. సో నేను అమౌంట్ అయితే మెన్షన్ చేయొద్దో నాకు తెలీదు. సో పక్కన అయితే డిస్ప్లేలో వేస్తాను, ఒకసారి చూడండి. లక్షల్లో వస్తున్నాయి అనే వాళ్ళకి ఎగ్జాంపుల్ అనమాట ఇది, ప్రూఫ్. చూడండి ఒకసారి. ఇంగ్లీష్ మాట్లాడడంలో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కాస్త వదిలేయండి, ఎందుకంటే నేను చదివింది 10th వరకే కాబట్టి నాకు వచ్చినట్లు నేను మాట్లాడగలుగుతున్నాను. సో నేను చదివిన చదువుకి ఒక వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి డిస్క్రిప్షన్, టైటిల్స్, ట్యాగ్స్ ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాను అనేది నా వరకు గొప్ప విషయం. ఎందుకంటే అసలు ఏమీ తెలియదు, పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి అంత చేసి ఇప్పుడు ఇంతవరకు రాగలుగుతున్నాను, ఒకరి సపోర్ట్ లేకుండా ఇన్ని చేయగలుగుతున్నాను అనేది నా వరకు నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. సో అలా అని నేను పెద్ద తోపును తురుమును అన్నట్టు కాదు, తన మీద ముఖ్యంగా తనని ఇబ్బంది పెట్టకోకుండా నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను. సో అది చాలా హ్యాపీ. అండ్ అంతేనండి, ఇంకేం చెప్పాలి, చాలా చాలా చెప్పాలి అనుకున్నాను, బట్ ప్రజెంట్ ఇప్పటి వరకు నాకు ఏవైతే గుర్తున్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇంకోటి, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఏ ఊరు అని చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు. ముఖ్యంగా మా రాయలసీమ వంటలు అప్లోడ్ చేసినప్పుడు లైక్ సంగటి, నాటుకోడి, కొన్ని షార్ట్స్లో నా వాయిస్ వాళ్ళకి అలా అనిపించినప్పుడు అడుగుతూ ఉన్నారు, మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఏ ఊరు అని చెప్పేసి. మాది కడప, అత్తయ్య వాళ్ళది ప్రొద్దుటూరు, అమ్మ వాళ్ళది మైదుకూరు దగ్గర పల్లె. ఇదండి నా డీటెయిల్స్. మా ఆయన పేరు శ్రీనివాసులు రెడ్డి, ఆయన సివిల్ ఇంజనీర్. అండ్ నాకు 2 పిల్లలు, పాప బాబు.
ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు. సో చిన్నవాళ్ళైతే కాదు, కొంచెం పెద్దవాళ్ళే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇదండి మా ఫ్యామిలీ. అండ్ అత్తయ్య, మామయ్య, మా ఫ్యామిలీ మొత్తం ఊర్లోనే ఉంటుంది. మేము ఒక్కళ్ళమే ఇక్కడ ఉంటాం అనమాట. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియోకి ఇంతేనండి. సో ఇక ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే రెగ్యులర్గా వీడియోస్ రావు, డే బై డే ఆల్టర్నేట్ డేస్ మాత్రమే వస్తాయి మన ఛానల్లో వీడియోస్. అలాగే రెగ్యులర్గా షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. ఇక నుంచి అయినా మీరు మీ సపోర్ట్ని తప్పకుండా మన ఛానల్ పైన కొంచెమైనా ఉంచుతారని ఆశిస్తున్నాను. సో మీకు నచ్చిన వీడియోస్ని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఫేస్బుక్ ఫ్రెండ్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో గుమగుమలాడే గుత్తి వంకాయ బిర్యానీ. మీరు షార్ట్స్లో చాలా మంది అడిగారు, అక్క ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి అని. సో నేను ఆపాను, హోల్డ్లో పెట్టాను. ఫస్ట్ ఈ వీడియో రిలీజ్ చేసి ఈ వీడియో తర్వాత ఆ వీడియోస్ రిలీజ్ చేద్దామని చెప్పేసి ఆపాను. సో ఈ వీడియో తర్వాత గుమగుమలాడే గుత్తి వంకాయ బిర్యానీ అయితే వస్తుంది. సో తప్పకుండా విజిట్ చేయండి. సో అంతేనండి ఈ వీడియో. బాయ్. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.